అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. విప్పింగ్ క్రీము, బీటర్ గాని లేకుండా మిక్సీ జార్‌లోనే ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి. స్టవ్‌ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక పొంగొచ్చేంత వరకు పాలని వేడి చేసుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని సగం అయ్యేంత వరకు పాలను మరిగించుకోవాలి. పాలనేది మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార ఏసుకొని పంచదారని పూర్తిగా కరగనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలోనికి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు పాలనేవి ప్యాకెట్ పాలైతే గనక ఫుల్ క్రీమ్ పాలైతే టేస్ట్ అనేది బావుంటుంది. లేదంటే గనక గేదె పాలైనా సరే వాడుకోవచ్చు. పాలనేవి పూర్తిగా మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక 4, 5 నిమిషాల తర్వాత పాలనేవి ఇలా చిక్కబడతాయి కదా! ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. లేకపోతే గనక ముద్దలాగా అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టుకొని చేయాలి. లేకపోతే గనక స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగయిన తర్వాత మరి కొద్దిగా గట్టిపడుతుంది. ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్‌లో ఏసుకొని, తర్వాత ఇదే మిక్సీ జార్‌లోనికి హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ ఏసుకోవాలి. మీరు కావాలంటే ఈ క్రీమ్ ప్లేస్‌లో పాల మీద మీగడైనా సరే వాడుకోవచ్చు. టేస్ట్ అనేది బావుంటుంది. ఇదే మిక్సీ జార్‌లోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఏసుకొని, మధ్య మధ్యలో ఆపుతూ ఇలా నొగరొచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే వెనిల్లా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని ఒక బాక్స్‌లోనేసుకొని, పైన కవర్ పెట్టుకొని, మూత పెట్టుకొని, ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే కాకుండా, ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే, ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా అవుతుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని, మిక్సీ జార్‌లోనికి ఏసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్టు, అలాగే చూడడానికి కూడా చాలా చాలా బావుంటుంది. అలాగే బయట కొనే ఐస్ క్రీమ్ ఎంత టేస్ట్‌గా ఉంటుందో, ఇంట్లో కూడా ఈజీగానే ఐస్ క్రీమ్‌ని తయారు చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని మళ్ళీ బాక్స్ కిందేసుకొని, టూటీ పూటీ ఏసుకొని, పైన కవర్ పెట్టుకొని, మూత పెట్టుకొని, ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మనం ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకోవడమే. బాక్స్ పైన కంపల్సరీగా కవర్ అనేది పెట్టుకోవాలి. లేకపోతే గనక ఇది ఐస్ గడ్డలా కట్టి గట్టిగా ఉంటుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.